కేసీఆర్కి రేవంత్ రెడ్డి ఒక గిఫ్ట్ ఇచ్చారు. కేసీఆర్ సభ జరగబోయేటటువంటి సందర్భంలో ప్రారంభించి జరిగే టైంకి, అంటే ఏదైతే ప్రభుత్వం మీద విరుచుకుపడతారు కాబట్టి ఆ టైంకి తనేం చెయ్యాలి అన్నటువంటి కాన్సెప్ట్ మీద హైలైట్ చేసుకొచ్చారు. అందులో ఏసీబీ దాడులు, హరిరామ్ అరెస్టు, హరిరామ్కి సంబంధించినటువంటి ఆస్తుల స్వాధీనం, హరిరామ్ అకౌంట్స్, హరిరామ్కి సంబంధించినటువంటి వాస్తవంగా కేసీఆర్ డబ్బులు సంపాదించుకుంటే హరిరామ్ దగ్గర ఎందుకు పెడతాడు? హరిరామ్ కొంత కమిషన్లు తీసుకుంటే ప్రతి అధికారి కమిషన్లు తీసుకున్నట్టే, ప్రభుత్వం కమిషన్లు తీసుకున్నట్టే ఇప్పుడు కమిషన్లు తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కేసీఆర్ని మానసికంగా దెబ్బకొట్టాలా, ఏదైతే భారీ బహిరంగ సభలు పెట్టి మళ్ళీ జనంలోకి వచ్చి హడావిడి చేస్తాడేమో. హడావిడి కేసీఆర్ ప్రారంభించాడంటే ఇక గందరగోళం అయిపోతుంది. మామూలుగా కేసీఆర్ బయటికి రానంత వరకు రేవంత్ రెడ్డి మాటలకి వాల్యూ ఉంటుంది. రేవంత్ రెడ్డి మాటలకి కేటీఆర్ కౌంటర్ ఇచ్చుకుంటున్నా అంత స్టఫ్ ఉండదు. కేసీఆర్ స్పీచ్కు ఉండే స్టఫ్ కేటీఆర్ దానికి ఉండదు. కేటీఆర్ మంచి మాటకారు కాబట్టి ఇక్కడ కంపారిజన్ లెక్కేస్తారు. సీఎం ఆపోజిట్ ఆ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు మాజీ సీఎం ఆ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు కేసీఆర్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ప్లస్ కేటీఆర్ కంటే మంచి స్పీకర్, నో డౌట్. కేటీఆర్ స్పీకరే, కానీ కేసీఆర్ దానికి 4 మంచి స్పీకర్ కాబట్టి ఘాటైన ఉపన్యాసాలతో విరుచుకుపడతాడు. కాబట్టి ఆ టైంకి కాళేశ్వరము, ఈ ఇరిగేషను, ఈ ప్రాజెక్టులు, ఈ ఇష్యూస్ టైంకి ఈ కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా చేసుకొచ్చారు. ఓ రకంగా అమావాస్య రోజున సభలు పెడితే ఈలోపే ఆ గండం, అమావాస్య గండం కనిపించేటటువంటి విధంగా దెబ్బకొట్టారన్నమాట.